ప్రార్థన చేయమంటాం, మళ్ళీ అంతంత నూనె తెస్తాం. అది ప్రార్థన చేసి అభిషేకించిన తర్వాత దాన్ని తైలముగా మారిందని నమ్ముతాం. తరువాత మరలా దాన్ని రాస్తాం. ఆ తదుపరి మరలా ఏం కడతాం? నిమ్మకాయ కడతాం. అదో జబ్బు. ప్రార్థన చేస్తంతే బాగానే ఉంటుంది, కానీ జరిగింది ఏంటి? ఎక్కడో దిష్టి తగిలేసిందట. ఆ దిష్టికి మళ్ళీ ఒక బొమ్మ, దానికి మళ్ళీ ఒక గుమ్మడికాయ, దానికి మళ్ళీ ఒక నిమ్మకాయ, ఆ నిమ్మకాయ పక్కన మళ్ళీ ఎండుమిరపకాయ. ఇది బలిపీఠమా? ఇది బలిపీఠములో భాగమా? దేవుడు ఆ బలిపీఠం మీదకి దేవుడు దిగి వస్తాడా? ఆ బలిపీఠాన్ని దేవుడు అంగీకరిస్తాడా? అందుకే ఏలి అంటాడు, రే యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి. మీకు నమ్మకం లేదా? బయలుదేవుడు అనిపిస్తుంది, వెళ్ళిపోండి. బయలుదేవుడైతే మీరు బయలుదేవుణ్ణే కానీ 2 తలంపుల మధ్య మీరు ఎందుకు తడవలాడుతున్నారు అని అడిగాడు. 2 తలంపుల మధ్య మీరు ఎందుకు తడవలాడుతూ ఉన్నారు?